అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నేడు జరగబోతుంది. టీ20 ప్రపంచ కప్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి రెండు దేశాలు. సో ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్పై తిరుగులేని రికార్డును కొనసాగిస్తుంది ఇండియా. అయితే పాకిస్తాన్ మ్యాచ్కి సిద్ధమయ్యారు అభిషేక్ శర్మ. సో కొలంబో వేదికగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో స్పిన్నర్లకు సహకరించేటువంటి పిచ్ ఉండడం కూడా అందరూ గమనించదగ్గ విషయం. సో భారత్ తరపున వరుణ్ చక్రవర్తి కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పాకిస్తాన్ తరపున స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. సో వరుణ్కు తోడుగా అక్షర్, కులదీప్ స్పిన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో మ్యాచ్కు మాత్రం వర్షం ముప్పు కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మ్యాచ్ కొలంబోలో జరగబోతుంది కాబట్టి సో అక్కడ 2 గంటల ముందు వర్షం పడేటువంటి అవకాశం ఉందనేది మాత్రం శ్రీలంక వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో మ్యాచ్ జరుగుతుందా రద్దవుతుందా అనేటువంటి ఉత్కంఠ కూడా నిన్నటి వరకు కొనసాగినటువంటి సిచ్యువేషన్. సో రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కొలంబో మాకిప్పుడు సొంత మైదానం అంటూ కూడా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, సో హ్యాండ్ షేక్ ఈసారి ఉండబోతుందా లేదా? ఇదే ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. సో తాజా మ్యాచ్ పైన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మొత్తానికి ఈ రోజు 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి ఈ రోజు ప్రేమదాస స్టేడియం శ్రీలంకలో జరగనుంది. దాంతో పాటుగా ముఖ్యంగా 6:30కి టాస్ వేస్తారు. 7 గంటలకి దాయాదుల పోరు అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా అటు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇండియా పాకిస్తానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇటు రాజకీయంగా ఇటు క్రికెట్ అభిమానుల్లో కూడా ఉత్కంఠ రేపే మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అందరూ కూడా పెద్ద ఎత్తున అటు పాకిస్తాన్ లోనూ టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉంటది, ఇటు ఇండియాలోనూ అదే పరిస్థితి ఉంటది. మొత్తం సాయంత్రం అందరూ కూడా ప్రపంచం అంతా కూడా స్పందించే అవకాశం ఉంటది. సో ముఖ్యంగా ఈ మ్యాచ్ కోసం అటు రెండు వైపులా ఇప్పటికే మొత్తం కూడా పాకిస్తాన్ కూడా రెడీ అయిపోయింది, ఎందుకంటే ఇండియా కూడా రెడీ అయిపోయింది. ఈ మధ్య కాలంలో అంటే దాయాదుల పోరు అని చెప్పుకోవడానికి కూడా ఎందుకు అని అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇండియా ఒకవేళ అంటే అన్ని మ్యాచెస్ లో దాదాపు రైవలరీ అనేది లేకుండా పోయింది. దాదాపు 13-14 మ్యాచ్లు ఆడితే దాంట్లో 1-2 పాకిస్తాన్ గెలిచింది, మిగతా మ్యాచ్లన్నీ కూడా ఇండియా గెలిచింది. కాబట్టి గతంలో సూర్యకుమార్ యాదవ్ చెప్పినట్టు దాయాదుల పోరు ఓకే గానీ రైవలరీ లేదు అని చెప్పారు. కానీ రైవలరీ ఉంటది. పాకిస్తాన్ ఇండియా అంటే ఒక ఉత్కంఠ మ్యాచ్ ఉంటది. అంటే లాస్ట్ బాల్ వరకు కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాంట్లో కీలక విషయాలు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్నటువంటి ఫామ్ కనుక చూస్తే సో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయనీకి లేదు. ముఖ్యంగా చాలా బాగా ఆడుతున్నారు. ఏదైతే సల్మాన్ ఆగా కావచ్చు, షాహిన్ షా అఫ్రీది కావచ్చు, వాళ్ళ బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ప్రస్తుతం అందరినీ పక్కకు పెడితే ముఖ్యంగా పాకిస్తాన్ స్పిన్నర్ అయినటువంటి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ఎలా ఆడతారు అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే కొన్ని మొత్తం కూడా అంటే ప్రస్తుతం ఏదైతే ఇండియా టీం కూడా మొత్తం ఈ ప్రేమదాస స్టేడియం అనేది స్పిన్ కు అనుకూలిస్తుంది. కాబట్టి మరి ఉస్మాన్ తారిక్ ని ఎలా మరి ఇండియన్ బ్యాటర్స్ ఎలా మరి కట్టడి చేస్తారు ఏంటి అనేది ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు అభిషేక్ శర్మ ఆడుతాడా లేడా అనేది కూడా పెద్ద ఎత్తున ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. దానికి కూడా సూర్యకుమార్ యాదవ్ నిన్న క్లారిటీ ఇచ్చిన ప్రయత్నం అయితే చేశారు. మా టీంలో ఎలాంటి సందేహాలు లేవు, మేము అంత పటిష్టంగా ఉన్నాము అని అంటున్నారు. ప్రస్తుతం ప్లేయింగ్ 11 కనుక చూస్తే ప్లేయింగ్ 11 లో అభిషేక్ శర్మ ఉండబోతున్నారు, ఇషాన్ కిషన్ ఉండబోతున్నారు. సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. దాని తర్వాత తిలక్ వర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది, శివం దుబే, రింకు సింగ్. ఇక్కడి వరకు కూడా దాదాపు 8 మంది వరకు కూడా మనకు బ్యాటింగ్ లో ఆర్డర్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత జస్ప్రీత్ బుమ్రా, అలాగే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్. ముఖ్యంగా ఇక్కడ మనం ఎందుకంటే ఈ ప్రేమదాస స్టేడియం కనుక చూస్తే
స్పిన్నింగ్ అనుకూలిస్తుంది కాబట్టి సో మరి ఏంటి కుల్దీప్ యాదవ్ ని కంపల్సరీ ఆడిపిస్తామని సతీష్ ఇక్కడ మరో అంశం కూడా ఉంది. సో ఎందుకంటే అభిషేక్ మీద ముందు నుంచి విమర్శలు చేసినటువంటి పరిస్థితి, రెండోది వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్, ఇవి రెండే కాకుండా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే గత కొంతకాలంగా పహల్గాం అటాక్ కానివ్వండి, దాని తర్వాత చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఈ మొత్తం ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. అభిమానులు ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో ఈ రోజు వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా మరి వర్షం అంటే వరుణుడు ఒకవేళ కరుణిస్తే ఆడతారు తప్ప వరుణుడు కరుణించకపోతే ఆడలేం కాబట్టి సో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం కూడా బాగానే ఉంది. వెదర్ రిపోర్ట్ లో మాత్రం వర్ష సూచన ఉంది. సో మరి ఒకవేళ వర్షం వస్తే కొద్దిసేపు బ్రేక్ రావచ్చు, కానీ మ్యాచ్ అయితే 100% జరుగుతుంది అని చెప్పేసి మొత్తం క్రికెట్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మొత్తం శ్రీలంక బోర్డు కూడా చెప్తా ఉంది. ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మీరు అన్నట్టు ఈ రైవలరీ అలాగే పహల్గాం అటాక్ తర్వాత కూడా చాలా ఉద్రిక్తల నడుమ అంటే ఈ పాకిస్తాన్ భద్రతా లోపాల వల్ల మేము ఆడమని చెప్పారు, న్యూట్రల్ వేదికలోనే మేము ఆడతామంటూ కొన్ని కండిషన్ల త్రూ ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి సో మరి కరచలనం చేస్తారా చేయరా అనేది మ్యాచ్ జరిగేటప్పుడు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎందుకంటే మరి గత మ్యాచ్లలో ఎక్కడ కూడా కరచలనం చేయలేదు పహల్గాం అటాక్ తర్వాత. మరి ఎందుకంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టి ఆడుతున్నారు కాబట్టి మరి ఏమైనా ఈ కరచలనం చేసే అవకాశం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ రోజు మొత్తం కూడా అంటే ఈ రోజు ఆట తీరు వెనుక ముఖ్యంగా చూస్తే ఇటు స్పిన్నర్లకి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. స్పిన్నర్లు ఎంత మేర రాణిస్తే అంత మంచిది. ముఖ్యంగా కుల్దీప్ లాస్ట్ ఏదైతే పాకిస్తాన్ సంబంధించి లాస్ట్ ఆడిన మ్యాచ్లలో మూడు మ్యాచ్లలోనే 8 వికెట్లు వేసిన రికార్డ్ అయితే కుల్దీప్ యాదవ్ ఉంది. మరి అతన్ని కూడా ఈ రోజు ఆడిస్తున్నారు కాబట్టి చాలా కీలకంగా కుల్దీప్ యాదవ్ మారనున్నారు. దాంతో పాటు ఎవరైతే అక్షర్ పటేల్ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మరి స్పిన్ వేసే అవకాశం ఉంటుంది, ఆయన పైన కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇటు ఇక అభిషేక్ శర్మ గానీ ఇషాన్ కిషన్ గానీ బ్యాటింగ్ లో ఒకవైపు రాణించే అవకాశం ఉంది. ఇప్పటికే అభిషేక్ శర్మ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి పాకిస్తాన్ కనబడతా ఉంది. ఒకవేళ అభిషేక్ శర్మ ఆడితే కనుక మేము అతన్ని డక్అవుట్ చేస్తామంటూ కూడా అక్కడ పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి. మొత్తం మ్యాచ్ కు ముందు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మ్యాచ్ మాత్రం చాలా మొత్తం కూడా చాలా ప్రెస్టేజ్ గా ఈ రోజు జరగనున్నది. మొత్తానికి పాకిస్తాన్ కు సంబంధించి కూడా చాలా మంది మంచి బ్యాటర్లు ఉన్నారు. మరి వాళ్ళ ఆట శైలి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. అంటే అబ్రార్ కావచ్చు, అలాగే షాదాబ్ ఖాన్ కావచ్చు, సయీం అయూబ్ కావచ్చు, వీళ్ళందరూ అంటే అందరూ కూడా వాళ్ళకి సంబంధించి నవాజ్ కావచ్చు, షహీన్ షా అఫ్రీది కావచ్చు, ఇట్లా మొత్తం బ్యాటింగ్ కూడా వాళ్ళ బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది, బ్యాటింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. సో మరి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఫామ్ లో ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళకి శ్రీలంక పిచ్లు కూడా కొంచెం అనుకూలించే అవకాశం ఉంది. వాళ్ళ సొంత పిచ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. సో మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ప్రధానంగా సతీష్ మీరు అన్నట్లుగా కూడా కొంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి సంబంధించినటువంటి అంశం. సో థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద నేడు భారత్ పాకిస్తాన్ మధ్య పోరు జరగబోతుంది. T20 ప్రపంచ కప్ లో అమీ తేల్చుకోబోతున్నాయి రెండు జట్లు కూడా. సో ఐసీసీ టోర్నమెంట్ లో పాకిస్తాన్ పైన తిరుగులేని రికార్డును కొనసాగిస్తున్నటువంటి టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ కి మాత్రం అభిషేక్ శర్మ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కొలంబో అంటే స్పిన్నర్లకు సహకరించేటువంటి పిచ్ గా కనబడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో భారత్ తరపున వరుణ్ చక్రవర్తి కీ రోల్ పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పాకిస్తాన్ తరపున స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా కీలకంగా వ్యవహరించేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో వరుణ్ కు తోడుగా అక్షర్, కులదీప్ స్పిన్ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే మ్యాచ్ కు వర్షం ముప్పు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షం లేకపోతే మాత్రం మ్యాచ్ సజావుగా షెడ్యూల్ ప్రకారం సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో రెండు జట్లు ఆటగాళ్లు కూడా కరచాలనం చేసుకుంటారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.